చెప్పరా. ఆ మామ చిన్న హెల్ప్ రా. పనేంటో చెప్పరా. హెల్ప్ చిన్నదో పెద్దదో నేను చెప్తాగా. యూఎస్లో మా సిస్టర్ వాళ్ళ ఫ్రెండ్ ఒకరు ఇండియాకి వస్తుంటే ఓకే. నాకు మొబైల్ పంపిద్దిరా. నేనేమో మైసూర్లో ఉన్నాను. అది కొంచెం కలెక్ట్ చేసుకుని మా ఇంట్లో ఇవ్వగలవా ప్లీజ్? హెల్ప్ చిన్నదో రోయ్. దీనికి ప్లీజ్ గట్రా ఏంటి? డీటెయిల్స్ పంపించు చూద్దాం. ఓకే. హలో. యా, నా పేరు శివ అండి. ఆకాష్ మీ నెంబర్ ఇచ్చాడు మొబైల్ కలెక్ట్ చేసుకోమని. అయ్యో సారీ అండి, నేను వేరే చోట ఉన్నాను. మీరు ఎక్కడున్నారో చెప్పండి, నేను మొబైల్ పంపిస్తా. శ్రీ అరబిందో హోమియో క్లినిక్ ఐడియా ఉందండి. నేను అక్కడే ఉన్నా. ఓకే. అక్కడే ఒక 10 minutes వెయిట్ చేస్తారా? ఓకే ఓకే షూర్. బాయ్. ఈ అమ్మాయి అయితే కాదు కదా. మీరు శివనా? యా. శ్రావ్య మా సిస్టర్, మీకే పార్సల్ ఇవ్వమంది. థ్యాంక్స్ అండి. కాఫీ? అయ్యో సారీ అండి. అది కాదు, అంత దూరం నుంచి పార్సల్ తెచ్చారు కదా, కనీసం కాఫీ తాగకపోతే ఎలా? రండి. నెక్స్ట్ టైం కలిసినప్పుడు డెఫినెట్గా. ఓకేనా? బాయ్. ఏంట్రా తీసుకున్నావా? యా. థ్యాంక్స్ రా. నువ్వు ఓ విషయం నాకు చెప్పావనుకో, నేనే నీకు ఉల్టా థ్యాంక్స్ చెప్తా. ఏంట్రో? యూఎస్ నుంచి వచ్చిన మీ సిస్టర్ ఫ్రెండ్కి ఒక సిస్టర్ ఉంది కదమ్మా, తన కాలేజ్ ఇక్కడమ్మా. ఎందుకే? ఇప్పుడు ఈ ఫోన్ మీ ఇంట్లో ఇవ్వాలా లేదా నేనే వాడుకోవాలా? వద్దురా నాయన, బీటెక్ ఫైనల్ ఇయర్ ఎస్విఎస్ కాలేజ్, కానీ నేను ఎప్పుడు చూడలేదు. థ్యాంక్స్ రా. ఎందుకే? నువ్వు చూడనందుకు, ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు. సరే, ఈవినింగ్ ఇంట్లో ఫోన్ ఇచ్చేస్తాను. సరే बाय. काव्या, तूने ये क्या किया? तूने मुझको पार्सल दिया, मैंने तुझको दिल दिया. आ आ आ वाह 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 वाह. ఓయ్ కావ్య, హాయ్. మీరేంటి ఇక్కడ? మా కాలేజ్ ఇక్కడే. ఇంటికి వెళ్తుంటే మీరు కనిపించారు. ఓహో అలాగా. ఏ ఇయర్? ఈసీ ఫైనల్ ఇయర్. మీరు? సేమ్. ఓకే. పార్సల్ మీది కాదంటగా? అవునండి, ఫ్రెండ్ది. అప్పుడప్పుడు ఫ్రెండ్స్కి అలా హెల్ప్ చేస్తూ ఉంటారు. పని పాట లేని వాళ్ళకే ఫ్రెండ్స్ పనులు చెప్తారు. కావ్య కావ్య కావ్య, నెక్స్ట్ టైం కలిస్తే కాఫీ తాగుదామన్నావు. సారీ అండి, నేను మీకు అబద్ధం చెప్పాను. నేను కాఫీ తాగను, ఓన్లీ టీ తాగుతాను. పర్లేదండి, టీయే తాగుదాం. నెక్స్ట్ టైం కాక నెక్స్ట్ టైం కలిస్తే డెఫినెట్గా తాగుతాం. ఓకేనా? బాయ్. బాయ్. దిగు. ఇక్కడేంట్రా? కావ్యలు ఇక్కడెక్కడ ఉందిరా. ఓకే, సిగరెట్ తాగేసి వెళ్ళి చూసొస్తా. ఎందుకురా ఇప్పుడు? వద్దు. అరే వాట్ మ్యాన్, వదిలేయ్. సిగరెట్లు తాకండ్రా, ఆరోగ్యాలు ఖరాబ్ అవుతాయి. స్మోకింగ్ ఇస్ ఇంజూరియస్. కావ్య గారు హాయ్. ఓ హాయ్. అరే నీ అయ్యా, ఏదో పని మీద వచ్చినట్టున్నారు. అబే కాదండి, ఫ్రెండ్ ఇంటికి వచ్చా. అవును, మీ సిస్టర్ యూఎస్ ఎప్పుడు వెళ్తుంది? ఎందుకు? ఏం లేదు, యూఎస్ లో ఉన్న ఫ్రెండ్కి మొబైల్ పంపిద్దామని. ఇంకా నీ ఫేవరెట్ హీరో ఎవరు?
రణబీర్ కపూర్. మీకు? పవన్ కళ్యాణ్. అయినా అమ్మాయిలు ఎవరు ఫ్యాన్ అయినా సరే చివరికి చేసుకోవాల్సింది పవన్ కళ్యాణ్ ఫ్యాన్నే కదా. అబ్బచ్చా. ఆ, సరే నేను వెళ్తున్నాను. అది కాదు. ఓయ్, నెక్స్ట్ టైం కలిసి ఇద్దరం కలిసి టీ తాగుతున్నాం కదా. బా కనిపించానా? ఏం టైమింగ్, ఏం టైమింగ్. మేడం, లోపల టీ వెయిటింగ్. చల్లారిపోతుందేమో పదా. అలా మోసం చేసిందన్న ఆ అమ్మాయి. నీ పర్సంటేజ్ ఎంత? ఆ, ఇప్పుడు అవన్నీ ఎందుకండి? అడిగాను కదా, చెప్పు. అంటే ఎవ్రీ ఇయర్ మారుతుందండి. ఒక 60 to 100% మధ్యలో వస్తుందండి. అదేమైనా హార్ట్ బీటా? నీ మార్క్స్ లిస్ట్ కరెక్ట్గా చెప్పు. ఒక 61.5% అనుకో. రే, అమ్మాయికి టీ తాగించడానికి పడే కష్టం చదువులో పెడితే కనీసం సర్టిఫికెట్ అయినా వస్తుందిరా వెధవా వెధవా. మీ హాబీస్? రీడింగ్ బుక్స్, ప్లేయింగ్ క్రికెట్ వగేరా వగేరా. ఇవి మాత్రం బానే ఉంటాయి. ఇలాంటి క్వాలిటీస్తో అమ్మాయిల చుట్టూ తిరిగావంటే హ్మ్. జ్యూస్ అంతా పిండి చివరికి నేల నాశనం చేస్తారు. రోయ్, జాగ్రత్త. ఈ సిచ్యువేషన్ మనకు సహకరించట్లేదు కానీ పద వెళ్దాం. టీ రేపు తాగుదాం. ఓకే. మన లైఫ్ని మనమే ప్లాన్ చేసుకోవాలిరా. ఓకే అన్న, నువ్వు చెప్పిందే రైట్. సో సరే బాయ్. ఇంటికి వెళ్తావు? ఆటోలో వెళ్తాను. ఓకే బాయ్. పదా డ్రాప్ చేస్తా. అప్పుడే 2 years గడిచిపోయాయి. నాకు జాబ్ వచ్చి 6 months అవుతుంది. డేస్ ఎంత తొందరగా గడిచిపోతున్నాయి కదా. హా, మీ అమ్మాయిలకు డేస్ గడవాలంటే చాలా ఈజీ. అదే మా అబ్బాయిలకు డేస్ గడవాలంటే చాలా బోర్. నువ్వు కూడా వచ్చిన జాబ్లో జాయిన్ అయిపోవచ్చు కదా. నేను మంచి జాబ్ కోసం ట్రై చేస్తున్నాను, కానీ ఇది సూట్ అవ్వట్లేదు. ఇలా వచ్చిన జాబ్స్ అన్ని రిజెక్ట్ చేసుకుంటా పోతే ఎలా? నాకు జాబు, ఆఫరు రెండూ నచ్చాలి కదా. ఇలా అన్ని రిజెక్ట్ చేసుకుంటా పోతే ఇంకా ఏది మిగలదు. అబ్బో, మనిషికి ఉండాల్సిన కోపం ఉందే. ఇదేమైనా సంక్రాంత? సంవత్సరానికి ఒకసారి రావడానికి కోపం కోరుకోకుండా వస్తుంది. అంటే నీ ఉద్దేశం ఏంటి? 10 jobsకి అప్లై చేశావు, 4 interviews అటెండ్ అయ్యావు, 1 సెలెక్ట్ అయ్యావు, అది కూడా వదిలేశావు. ఇలా ఎన్ని అటెండ్ అయినా నీకు నచ్చిన జాబ్ దొరకాలంటే చాలా కష్టం. అయినా ఎవరైనా వచ్చిన జాబ్ జాయిన్ అయ్యి దాన్ని కంటిన్యూ చేస్తూ నీకు నచ్చిన జాబ్ వెతుక్కో. లేదంటే చివరికి వైఫ్ మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. అంటే లైఫ్లో ఏ రైట్ డిసిషన్ తీసుకోలేనన్నా? వైఫ్ శాలరీ మీద డిపెండ్ అయ్యేలా కనిపిస్తున్నా? చూడ్రా, బిస్కెట్ గాల్లో పెడితే మెత్తగా అవుతుంది, కేక్ గాల్లో పెడితే గట్టిగా అవుతుంది. ఇక్కడ నీతేంటంటే గాలికి తిరిగితే ఎవరు పనికి రారని. అయితే నాకు నచ్చిన జాబ్ దొరికేంత వరకు నేను నిన్ను కలవను. నీ మీద ప్రామిస్. అయితే నేను కలవను, నీ మీద ప్రామిస్. లైఫ్లో మనం అనుకున్నట్టు ఏది జరగదు. ఆగు ప్లీజ్. ఇది ఫైనల్. నేనే అనవసరంగా నోట్ జారాను. వాడిని మర్చిపోలేకపోతున్నాను. తనకి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిందిరా. అవునరా, నువ్వు అనుకున్న జాబ్ వచ్చిందని తనకు చెప్పి మళ్ళీ తను నీ లైఫ్లో పార్ట్గా ఉండమని అడగొచ్చు కదా. ఎవరిని లైఫ్లో ఉండమని అడగద్దు. పార్ట్ ఆఫ్ లైఫ్లో ఉండాలనుకునే వాళ్ళు కంపల్సరీ వస్తారు.
ఉంటారు. చెప్పమ్మా. అమ్మ కావ్య, మన హరీష్ వాళ్ళకి తెలిసిన ఒక అబ్బాయి ఉన్నాడురా, మంచి సంబంధం. నీతో ఓసారి మాట్లాడతాడంట. ఓసారి హరీష్ రెస్టారెంట్కి వెళ్ళవా తల్లి? అబ్బా మీరు ఊరు నుంచి వచ్చాక చూద్దాంలే అమ్మా. ప్లీజ్ రా, నా కోసం వెళ్ళవే. సర్లే, ఎప్పుడు? 2 అవర్స్లో. అబ్బాయి వైట్ షర్ట్లో వస్తాడు. సరే, మీరెప్పుడు వస్తున్నారు ఊరు నుంచి? నైట్ వరకు ఇంట్లో ఉంటాం. సరే. యా డాడ్. అరే, నువ్వు ఆఫీస్కి వెళ్ళే దారిలో మనకు తెలిసిన వాళ్ళ రెస్టారెంట్ ఉంది. 1 అవర్లో అక్కడికి వెళ్ళు. ఒక అమ్మాయి వస్తుంది. అడ్రస్ అండ్ అమ్మాయి నెంబర్ నీకు SMS చేస్తాను. నిన్ను మాత్రం వైట్ షర్ట్లో రమ్మంది రోయ్. దేనికి డాడ్? ఆ వచ్చే అమ్మాయి కనుక నీకు నచ్చితే తనతో నీ పెళ్లి చేద్దామని. నువ్వు ఫస్ట్ అక్కడికి వెళ్ళరా. ఓకే. వైట్ షర్టా? బా, ఇప్పుడు ఎవడు వేసుకెళ్తాడు? అయ్య బాబోయ్, కావ్య ఇక్కడికి వచ్చిందంటే హాయ్. ఏంటి ఓ చూసి చూడనట్టు యాక్ట్ చేస్తున్నావు? అంటే నువ్వా కదా అని ఆలోచిస్తున్నాను. ఇతనే కావచ్చు. హాయ్. హాయ్. కొంచెం సన్నపడ్డావు. నువ్వు మాత్రం బుగ్గలు బాగానే పెంచావు. పరిచయం పెంచుకోవడానికి కాఫీ తాగుతావా, టీ తాగుతావా అని వెంట పడతారు. చీపోమన్నా మళ్ళీ వస్తారు. అదే లవ్ యాక్సెప్ట్ చేసుకున్నాక కోపంలో ఒక్క మాట చెప్తే చాలు, ఇంకా ముఖం కూడా చూపించరు. ఎంత లవ్ లేకుంటే కాలేజ్, ఇల్లు కనుక్కొని మరీ వెయిట్ చేశా నీకోసం, నీ పరిచయం కోసం. కానీ ఆ టీ తాగడం మాత్రం ప్లాన్ చేయలేదు. ఏదో అలా జరిగిపోయింది. అప్పుడే అనుకున్నా, ఇక లవ్ చేసినా పెళ్లి చేసుకున్నా నిన్నే అని. మీ హాబీస్ ఏంటి? రీడింగ్ బుక్స్, స్పెండింగ్ టైం విత్ ఫ్యామిలీ. మరి మీవి? సేమ్, నేను కూడా మూవీస్ ఎక్కువ చూస్తాను. నేను షార్ట్ ఫిలిమ్స్ కూడా చూస్తానండి. వీక్లీ వన్స్ థియేటర్లో మూవీ చూడాలి అండ్ మంత్లీ ట్వైస్ ఏదైనా ఫ్యామిలీతో కలిసి రెస్టారెంట్లో తినాలి. ఓకేనా? ఐ లైక్ ఇట్ టూ. అయినా అబ్బాయిలు చదువుకునే డేస్లో ఎవ్రీ మినిట్ వాల్యుబుల్ అని తెలుసు కూడా టైం వేస్ట్ చేసుకుని మరి మీ అమ్మాయిల చుట్టూ తిరుగుతామే, అది మేము మీకు ఇచ్చే వాల్యూ. మరి మేం మీ లవ్ యాక్సెప్ట్ చేస్తాము కదా, అది మేం మీకు ఇచ్చే వాల్యూ స్క్వేరే కదా. మ్యారేజ్ అయ్యాక వితిన్ 1 year ఓనోస్కి వెళ్ళాలి. దానికి బ్యాంక్ వాళ్ళు లోన్ ఇస్తారు కదండి. 2 monthsకి ఒకసారి షాపింగ్కి వెళ్ళాలి. దానికి క్రెడిట్ కార్డ్ ఉందండి. ఏమైనా లవ్ స్టోరీస్ ఉంటే ఇప్పుడే చెప్పేసాయి. కావాలంటే కాలేజ్ అడ్రస్ SMS చేస్తాను, వెళ్ళి కనుక్కోండి. అయినా అబ్బాయిలకు కావాల్సింది మీ గిఫ్ట్లు ఇచ్చినప్పుడు మీరు ఇచ్చే నవ్వు కాదే, మేము కష్టాల్లో ఉన్నప్పుడు మీరు ఇచ్చే ఎంకరేజ్మెంట్. అది ఇచ్చి చూడండి. ఆడాల్సినోడు ఆడతాడు, పాడాల్సినోడు పాడతాడు, మొత్తానికి లైఫ్లో సక్సెస్ అయితే తీరుతాడు. అబ్బా, ఇప్పుడు నుంచి అందరు అదే చేస్తారులే. విన్నారుగా? ఏం చేస్తున్నారు? మా పేరెంట్స్కి అబ్బాయి ఓకే అని మెసేజ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ కావ్య. కావ్యానా? నా పేరు పూజ కదా. మరి మీరు? శ్రీ. ఇతను శివ కాదా? క్యాన్సల్ అని చెప్తున్నారా? ఎలాగైనా ఈ అబ్బాయినే చేసుకుంటా అని చెప్తున్నాను. ఏం చేస్తున్నారు? మా పేరెంట్స్కి కాబోయే కోడల్ని చూపెడదామని వీడియో కాల్ చేస్తున్నా. ఇప్పటికీ ఆ వాల్యూ ఇంకా ఉందా? నిజం చెప్పు, నేనంటే నీకు ఇంకా ఇష్టమా? ఇష్టమా? నువ్వంటే నాకు ప్రాణమే. ఇన్ని రోజుల్లో ఒక్కరోజైనా నువ్వు గుర్తురాని రోజు లేదు తెలుసా? నువ్వు అను, ఇప్పుడు ఇక్కడే నేను పెళ్లి చేసుకుంటా. మరీ కాఫీ షాప్లో బాగుండదేమో.
పెళ్ళా? నాకు ఇష్టం లేదని ఇప్పుడే. పిచ్చి వేషాలు వేయకుండా బుద్ధిగా పెళ్లి చేసుకుని బాగుపడు. నువ్వు చేసుకున్నావు, అక్క చేసుకుని. ఏం పికర్ చేసుకుని? Inviting directors, musicians, scriptwriters, actors, cinematographers and all other talent to be a part of our community, Runway Reel, where talent takes off. We help you with all your production needs and expenses. Please send in all your inquiries to takeoff@runwayreel.com. Also follow us on Facebook for further updates at www.facebook.com/runwayreel.